లేనోళ్ళకి ఇస్తాం. ఇక ఎవరెవరు అడుగుతారో ఎందుకు అడుగుతారో మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలుసు కానీ ఒక్క నిమిషం. పెట్టందేమో మంచిగా పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి కేసీఆర్. మేము సంవత్సరాల కాలంలో ఈ గ్రామ పంచాయతీకి 24 ఇల్లులు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం. 10 సంవత్సరానికి టీఆర్ఎస్ వాళ్ళు సంవత్సరానికి 10 ఇల్లులు ఇచ్చినా 2 ఇల్లులు అయ్యేది. ఇవాళ రాలేదని అంటున్నారు. మరి అన్ని రోజులు ఎందుకు వాళ్ళని నిలదీయాలి? ఇచ్చిన వాళ్ళని అనడం రాదు. వాళ్ళు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. ఈయనోడు మంచోడు ఇచ్చి అరే వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చింది, రేపు నీకు వస్తుంది. ఒకటే రోజు అయిపోదు. మేము గెలిచి సంవత్సరన్నర కాలంలోనే 24 ఇల్లులు ఈ చిన్న గ్రామ పంచాయతీకి ఇచ్చినాం. 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వకపోవడంతో మాకు వచ్చిన ఇల్లు ప్రసాదం లెక్క వచ్చిన ఊరుకు 10, 5, 20. మరి మళ్ళా ఇచ్చేది కూడా మేమే. కాబట్టి అనవసరంగా ఏదో ఆయన ఈయనోడు గొప్పోడు ఇచ్చిన వాళ్ళు తప్పు అంటే ఇక ఇల్లు ఇచ్చి తప్పు చేసినట్ట. మరి అది కూడా చెప్తే అది కూడా చెప్పండి. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నేను మంత్రిగా కూడా పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, మండల పంచాయతీలు కానీ, మరి రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీల నిర్మాణం కానీ, కొత్తగా ఇందిరమ్మ ఇల్లులు కానీ, పెన్షన్లు కానీ ఇచ్చే బాధ్యత, కొంచెం ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి ఓటు మరి కనీసం ఎమ్మెల్యే లేని పార్టీకి, ఎంపీ లేని పార్టీకి, మండలం లేని పార్టీకి, జిల్లా లేని పార్టీకి, రాష్ట్రంలో లేని పార్టీకి ఓటేస్తే అది వృధా అయిపోతుంది. ఈ గ్రామ పంచాయతీలకు నిధులిచ్చే మంత్రిగా కూడా నేనే ఉన్నా. కేవలం ఏటు నాగారంలో గెలిచినంత కేవలం 9, 12 గ్రామ పంచాయతీ